హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. డ్రెస్సింగ్ టేబుల్ కాడ సర్దుకుంటూ మాట్లాడుకుందామని టైటిల్ పెట్టాను. ఏంటంటే నేను ఏదో ఒకటి మాట్లాడడానికి ఒక వీడియో చేసుకుంటా. సో సర్దుకుంటూ మీరు మా ఇంటికి వస్తే ఎలా సర్దుకుంటూ మాట్లాడుకుంటామో అలా అన్నమాట. మనదంతా మాట్లాడేది ఎక్కువ ఉంటుంది కదా. ఇదైతే నేను 3-4 నెలలుగా రిలయన్స్ మార్ట్ పోయినప్పుడు కొన్నాళ్ళు మా పిల్లలకని ఎంత ప్లాన్ చేస్తుంటే వాళ్ళు వద్దు 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 అన్నారు. ఇంకా లాస్ట్ టైము మాత్రం మా పాప నువ్వు కొనుక్కో, నీ కిట్టుకు పెట్టుకో అని అన్నది, నీకు కావాలని. దాన్ని తెచ్చి 2 పార్ట్లు చేసి వాళ్ళకొకటి నాకొకటి పెడితే పిచ్చ తిట్టుడు తిట్టించుకొని మా పిల్లని ఎందుకు విడగొడతావు, సెట్లు విడగొట్టకుండా నువ్వు ఉండలేవా, పెట్టుకో అంతా నువ్వు, మేము అడిగినామా మాకు కావాలని అని వాళ్ళతో అరిపించుకొని చిన్నపిల్లలు అరిచినట్టు అరుస్తారనమాట నన్ను. అంటే నేను వాళ్ళని అరిచినట్టు వాళ్ళే రివర్స్లో నడుస్తారనమాట. ఇంకా సరే అనేసి ఈ సెట్ అంతా నేనే పెట్టుకున్నాను. నాకు ట్రాన్స్పరెంట్ అంటే ఇష్టం అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, కిచెన్ సర్దుకుంటూ. సో నాకు ఎందుకో తెలియదు కానీ గాజు అన్న ట్రాన్స్పరెంట్ అన్న ప్రాణం వస్తుంది అనమాట. కలర్స్ అంత ఇష్టపడాను నేను. ట్రాన్స్పరెంట్ లుక్ చాలా ఇష్టం, అది బాగా కనిపిస్తాయి, తీసుకోవటం కంఫర్ట్ కదా. ఇంకా ఇది బాగుందండి, ఇది సెట్ ఎవరైనా కొనుక్కోండి. మనము డ్రెస్సింగ్ టేబుల్లో కిట్ లాగా పెట్టుకోవడానికి కింద పైన బేబీస్ ఉంటారు కదా, వాళ్ళ అమ్మలకు కూడా బాగా యూజ్ అవుతుంది. అదేమంటే మనము క్లోజ్ చేయనక్కర్లేదు. ఇంకా నేనైతే ఫోమ్ షీట్ వేసుకుంటున్నా ఇంట్లో ఉన్నది. సో ఇంకా ఇలా సర్దుకుంటూ మీతో ఏదో ఒకటి మాట్లాడదామని వీడియో ఓపెన్ చేశాను. కానీ ఏం మాట్లాడాలని ఇంకా ప్లాన్ చేయాలా, కానీ మాట్లాడుతూ ప్లాన్ చేస్తున్నా. ఏంటంటే నేను ఊర్లోకి వెళ్ళినప్పుడు బట్టలు సర్దుకోవడం కంటే కూడా కిట్టు సర్దుకోవడము ఎక్కువ టైం తీసుకుంటానండి. ఎంత ఎక్కువ టైం తీసుకుంటానంటే మినిమం 2 hours తీసుకుంటాను. పెళ్ళిళ్ళకి వెళ్ళినా ట్రిప్పులకి వెళ్ళినా ఈ దాంట్లో పెట్టనా ఆ దాంట్లో పెట్టనా అని రకరకాలుగా ఇంట్లో కూర్చొని చిన్న చిన్న డబ్బాల్లో సర్దుకొని ప్లాన్ చేసుకుంటే వెళ్ళి వాడేటప్పుడు ఏ దాంట్లో ఏం పెట్టుకున్నానో మైండ్లో ఉండదన్నమాట. మళ్ళీ 2 రోజులు పడుతుంది నాకు ఏ దాంట్లో ఏం పెట్టుకున్నానని ఆడ వాడుకున్న తర్వాత. ఇది మేకప్ స్ప్రే, అది పర్ఫ్యూము, ఇది హ్యాండ్స్ క్రీము, సెంటెడ్ హ్యాండ్ క్రీము ఒరిఫ్లేమ్ది. ఆ చిన్నది పర్ఫ్యూమ్ వచ్చి ట్రావెలింగ్లో మన పాకెట్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవటానికి. మా పిల్లలది ఖాళీ అయితే నా పర్ఫ్యూమ్ వేసి పెట్టుకున్న ఫేస్ బ్రష్ అది. ఇంకా అది ఫేస్ క్రీమ్ మీకు చూపించినవి ఆల్రెడీ షార్ట్స్లో. సమ్మర్లో వాడే ఫేస్ క్రీమ్ అనమాట, సింపుల్ కంపెనీది. ఇది ఫేస్ సన్ స్క్రీన్ అనమాట. ఒకప్పుడు బొట్టు పెట్టుకోవడం అంటే ఫెయిర్ అండ్ లవ్లీ జనాలకు పౌడరు, కాటుక, స్టిక్కరు, తెల్ల చుక్కలు పెట్టుకునేవాళ్ళు. నేనైతే పెళ్ళికి ముందు నుండి కూడా ఫెయిర్ అండ్ లవ్లీ ఎప్పుడో మానేసిన. ఓన్లీ పౌడర్ పూసుకుంటాను, కాటుక కూడా పెట్టుకునేదాన్ని కాదు. కళ్ళ హోల్స్ క్లోజ్ అవుతాయని కాటుకలు కూడా మా గురువుగారు వాళ్ళు పెట్టించేవాళ్ళు కాదు. బట్ అప్పుడు కాటుక నల్లగా అంతా స్ప్రెడ్ అయ్యేది కదా, అందుకని పెట్టుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు కాజల్ కనుక ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నాం. ఒక్కరోజు కాజల్ పెట్టకుంటే ఎట్లా ఉంటుంది. సో ఇలా ఇది కిట్ బ్యాగ్. ఎందుకు ఇది కొన్నానంటే మా పాప డ్రెస్సింగ్ టేబుల్ కొంటాను అన్న కదా యూట్యూబ్ డబ్బులతో, అది డ్రాప్ అయిపోయినాం. ఆమెకు ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏం సామాన్ ఉండకూడదంట. నేను బీరువాకు సైడ్కి ఒక పార్టిషన్ బ్యాగ్ హ్యాంగ్ చేసుకోయింటి, మీరు చూసే ఉంటారు. అదే జ్యువెలరీలు పెట్టుకునేది, దాంట్లో అన్నీ పెట్టుకోయింటి. సో అదన్నీ తీసేసి డ్రెస్సింగ్ టేబుల్ లోపలికి చెక్కేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇది హెయిర్ చిన్న చిన్న తుంటలు లేస్తాయి కదండి, అవి లేయకుండా మా పాప తలకు ఇలా జస్ట్ అప్లై చేసుకుంటే ఇంకా అవి అలా ఉండిపోతాయి అన్నమాట. సో అది 800 ఎంతో పెట్టి లాస్ట్ 2 years కొనిపించింది. ఇంకా ఒకటి సీల్ తీయంది అట్లాగే ఉంది. అది 26 వరకే ఏమో ఉంది, ఎక్స్పైరీ డేట్ ఏం లేదు. నాకు ఎప్పుడు ఇట్లా చిన్న తుంటలు లేసి ఉంటాయి. సో అడుస్తూ ఉంటారు ఇట్లా వెనక్కి కనుక్కొని, అందుకని బయటకు వెళ్ళినప్పుడు. ఇదేమో ఒరిఫ్లేమ్ బూస్టర్ బెంగళూరు నుండి నా ఫ్రెండ్తో తెచ్చుకున్న, ఆఫర్ ఉంటే 600 పడింది, 550 పడింది, 950ది. ఇంకోటి ఉందో స్మృతి పంపన్న అంటే మొన్న పంపు అన్నారు. ఒక పాపది ఒక లిప్స్టిక్, అది కొరియర్ చేసింది, రాంగ్ అడ్రస్ చేసేయటం వల్ల మళ్ళీ రిటర్న్ పోయింది. ఇది వచ్చేసి కరెక్టివ్ స్టిక్ అని ఒరిఫ్లేమ్దే. అంటే స్కిన్ స్మూత్గా అవుతుంది అనమాట, ప్యాచెస్ ఏం కనపడకుండా. నేను అప్పుడప్పుడు వీడియోలో మీకు ఎక్కువ బ్రైట్గా కనిపిస్తుంటా, అప్పుడు ఇది పూసింటానమాట రెగ్యులర్గా కంటే. అప్పుడప్పుడు మా పాప ఏమో ఇది వాడద్దు అంటుంది, నాకేమో నచ్చుతుంది. ఇది అప్లై చేసుకుంటే వింటర్లో చాలా బాగుంటుందండి అది సమ్మర్ కంటే. అందుకని నేను అది ఎక్కువ వింటర్లో వాడతాను. అంటే మనకు ఫేషియల్ బ్లీచింగ్ వేయించుకుంటే లుక్ ఉంటుందో ఆ లుక్ ఉంటుంది, అది అప్లై చేసుకొని పౌడర్ పూసుకుంటే. ఇవన్నీ ఆఫర్ ఒరిఫ్లేమ్ లిప్స్టిక్లే అండి. ఆఫర్ ఉన్నప్పుడు మా పిల్లలు అన్నీ కొనుక్కుంటారు. ఇంకా కొన్ని వాళ్ళకు నచ్చని ఫ్లేవర్లో నచ్చని షేడ్స్ వచ్చితే నాకు ఇచ్చారు. సో అన్నీ నేను వాడేసుకుంటూ ఉంటాను.
యాక్చువల్గా నాకు నచ్చేది ఏంటంటే ఇట్లా డార్క్ మెరూన్ది నచ్చుతుంది. ఇంకా అవి పిల్లలు పడేస్తుంటే వద్దులా నేను వాడుకుంటాను తీసుకున్న లిప్స్ బ్రష్ అండి, అది ఇందాక పెట్టినది. ఇదంతా సింధూరం సెట్. దీంట్లో ఊరికి వెళ్ళేటప్పుడు సింధూరము, దూది, తర్వాత మైనం లాగా లిప్స్టిక్ పెట్టుకుంటాను కదా తలకు, అలా పెట్టుకోవటానికి ఇంత సుత్తా ఉంటుంది అన్నమాట నాకు. సో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల కిట్టుతో పాటు నాదేం పెద్ద ఉండేది కాదు. ఇప్పుడు నా కిట్టు వాళ్ళ కిట్టు, మాకు ఊర్లోకి వెళ్తే కిట్టుకే ఎక్కువ ప్లేస్ పడుతుంది. జనాలంతా కూడా మా కిట్టు మీద చాలా ఫోకస్ పెడతారండి. భలే తెచ్చుకుంటావు ప్యాక్ చేసుకొని అని, పెళ్ళిళ్ళకి పోయినా నా కిట్లు రకరకాల కిట్లు అవి. సో మా ఊరి అత్తగారింటికి పోయినా కానీ అక్కడ కూడా వాళ్ళు నా కిట్టు మీద పడి ఉంటారు. కనపడకుండా ఎంత ట్రై చేస్తానో నేను ఎట్లా పెట్టుకున్నాను. ఏంటంటే మా అత్తగారింట్లో ఎవరు కూడా మేకప్లు ఏమి వేసుకోరండి, ఉట్టి పౌడర్ పూసుకుంటారు. నేను మాత్రము మేకప్స్ నోళ్ళు పౌడర్లు అన్నీ పూసుకొని రెడీ అవుతానా. అది కూడా చాలామందికి బాధ అనమాట. ఈ పుల్లలన్నీ మా ఆయన జోబులు స్టీల్వి, క్యానాన్లో ఉన్నప్పుడు జోబులు దొరుకుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ. అవన్నీ ఇట్లా బొట్లు పెట్టుకోవడానికి నేను మోల్డ్స్ లాగా వాడుకుంటా, చుక్కపుల్లల్లాగా అన్ని సైజులు కుంకుమ పెట్టుకోవడానికి అలా కలెక్ట్ చేసి పెట్టుకుంటా. ఇంకా ఇది వచ్చేసి మా గురువుగారి పెళ్ళికి ముందు సింధూరము వేరే వాళ్ళతోటి పంపించారు, వాళ్ళ శిష్యులతో శరీరంతో ఉన్నప్పుడు నాకు మా సిస్టర్కు అకేషన్స్కు పెట్టుకుంటాను. ఏదైనా మ్యారేజ్ డేలు, ఏదన్నా భయం వేసిన రోజు, ఇంపార్టెంట్ డేస్ పెట్టుకుంటా. అలా కొంచెం బయటికి తీసి పెట్టుకుంటాను అనమాట. నాకేంటంటే నా లైఫ్ లాంగ్ నాకే కాదు, అది నా పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఉండాలి అని అంత జాగ్రత్తగా కొంచెమే వాడుతుంటానండి నేను. ఇంకోటి ఏంటంటే నిన్న ఏం జరిగిందంటే, నిన్న కాదు గురువారం వీడియోలు మీకు ఎప్పుడు షూట్ చేసి చెప్తుంటాను కదా, మా ఆయన ఉపవాసం ఉంటాడని. ఆయన ఉపవాసం, ఆయన భక్తి ఆయనకు ఆ రోజు కాపాడిందండి. ఒక బెంజ్ కార్ వచ్చి మా ఆయనకు ముందుకు వెళ్ళిపోయి వెనక్కి వచ్చి మా ఆయనకు తగిలిచ్చాడు. ఒక బెల్లానో ఏం కార్ అది, బెల్లినో కార్కు, ఇంకోటి తార్ కార్కు, 3 కార్లకు కొట్టాడు వాడు ఒకటేసారి. ముగ్గురికి వాడు పోలీస్ పట్టుకున్నాడు. ఇంకా రిక్వెస్ట్ చేసి, ఏదో మంచి జాబ్ వస్తుంది నాకు రిక్వెస్ట్, గవర్నమెంట్ జాబు, నాకు కంప్లైంట్ చేయకండి నేను పే చేస్తాను అనేసి, ఎవరి ఖర్చు వాళ్ళకి, మాకేమో 7,000 అవుతుందని షోరూమ్కు తీసుకెళ్ళి 7,000 కట్టారు. ఇంకా పోలీస్ అయితే నెంబర్ ఇప్పించుకున్నట్ట. ఈ పెన్ను వచ్చేసి మా గురువు గారి పెళ్ళికి ముందు మా బంధువుల పిల్లలందరూ ఇప్పించుకున్నారనమాట. ఎగ్జామ్స్ అప్పుడు పెన్ను కావాలని గురూజీతో. నేను అక్కడే ఉంటే నేను చేయి చాచితే నాకు ఒక పెన్ ఇచ్చినారు. పెన్సిల్ కూడా ఉంది. మా పిల్లలకు ఆ పెన్నుతో రాస్తే ఏంటో మ్యాచ్ అవ్వలేదు ఎగ్జామ్స్ అప్పుడు, అందుకని వాళ్ళు వద్దని నాకు వాపస్ ఇచ్చారనమాట. సో దేవుడు ఆ రోజు గురువారం మమ్మల్ని కాపాడినాడండి నిజంగా. ఇంకా ఏంటంటే రిపేర్లో ఉంది, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే వాడు పోలీసు కూడా అన్నాడంటే, పోలీస్ అతను ఆ అబ్బాయి మంచోడు అయ్యి మీకు సరిపోయింది, డబ్బులు ఇస్తున్నాడు, ఇంకా అందుకనేసి ముగ్గురికి ఇచ్చినాడండి. ముందుకు సిగ్నల్ ఆరెంజ్ సిగ్నల్ పడినా కానీ అట్లా వెళ్ళిపోయినాడంట. పోలీస్ విజిల్ వేసరికి వెనక్కి వచ్చాడంట. ఒకరికి తగిలిచ్చి మళ్ళీ తిప్పుకోవడంలో ఇంక ఇద్దరికి తగిలిచ్చాడంటండి. వాడికి 1,00,000 రూపాయలు ఏంటది అని మా ఆయన. ఇంకా ఇలా మేము ఎప్పటికప్పుడు భగవంతుడు మమ్మల్ని కాపాడుతుంటాడు. ఇది ఒరిఫ్లేమ్ది దువ్వెన, మా ఫ్రెండ్ ఇక్కడ బ్రష్ 100 రూపీస్ ఆఫర్ అని. ఇప్పటికి కూడా నేను మా ఫ్రెండ్ దగ్గర నుండే తెచ్చుకుంటానండి ఒరిఫ్లేమ్ ప్రోడక్ట్స్ అన్నీ. కనీసం 15 సంవత్సరాలుగా నేను ఒరిఫ్లేమ్ ప్రోడక్ట్స్, నేను మార్కెట్లో కాస్మెటిక్స్ కొన్నానండి. నేనేం బ్యూటీ ఐడియాస్ చెప్పట్లేదు. ఇది ఎప్పుడో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ డ్రెస్సింగ్ టేబుల్కి పార్టీషన్ చేసుకున్న, ఆ చెక్క పోయింది. ఇక్కడికి వచ్చాక వాటర్ క్యాన్ పెట్టి తడిచిపోయి. సో ఇప్పుడు దీన్ని చూడండి, చాపింగ్ బోర్డు చిన్నది ఉంటే దాన్ని ఇలా పార్టీషన్ చేసి ఇలా కూర్చోబెట్టుకున్నాను. ఎందుకంటే మా పాపకు కన్విన్స్ చేసిన డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా మార్చొద్దు, ఉండనీలమ్మ, ఎప్పుడైనా బాగా డబ్బులు వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడు కంజెస్టెడ్గా అంటే, సరే నువ్వు లోపలికి అన్ని సామాన్ పెట్టుకుంటానంటే నేనేం మార్చనివ్వను, ఇంక ఇట్లయితే ఉండని, ఏం మార్చనక్కర్లేదులేని. ఎందుకంటే కొత్త డ్రెస్సింగ్ టేబుల్ ఎంత లేదన్నా 12,000 అంట. తయారు చేయించుకున్నా, మంచిది కొన్నా, ఆన్లైన్లో చూసాం. ఎందుకు 12,000 ఇప్పుడు అనవసరం కదా, మళ్ళీ నేను ఎక్స్ట్రా వేసుకోవాలి. కరెక్ట్గా నా 8,000కి రాదు. ఆ కిట్ రెడ్ మార్కెట్లో కొన్నింటి 100 రూపాయలని. నాకు ఆ షేప్ కిట్లే నచ్చుతాయండి ఏదన్నా పెట్టుకోవటానికి. ఇలా రోజు ఈ బాక్స్లో ఇలా పెట్టుకొని వాడుకొని మళ్ళీ లోపలికి పెట్టనిక. చిన్నప్పటి నుండి డ్రెస్సింగ్ టేబుల్ ఎంత ఇష్టమో మీకు తెలియదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఏసీ రూమ్ ఉంది, అక్కడ ఉండేది. కానీ కింద మేము ఉండేటప్పుడు, అక్కడ రెడీ అయ్యేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఉండదు. మా బంధువులు ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ చూసి అప్పుడు చిన్న పిల్లగా ఉన్నప్పుడు నాకు ఎంత ఇష్టం ఉండేదంటే డ్రెస్సింగ్ టేబుల్, అంత ఇష్టం. అందుకే పెళ్ళయ్యాక ఆయనకు క్యానాన్లో ఎవ్రీ 3 మంత్స్కి ఒక టార్గెట్ పెట్టి 500 లెక్క ఇచ్చేవాళ్ళు.
3 మంత్స్ కాదు, మంత్లీ ఎక్స్ట్రా టార్గెట్ ఏదో పెట్టుంటప్పుడు అట్లా మొత్తము నాకు 4000 ఎంతో కలెక్ట్ అయ్యాక 2500 కలెక్ట్ అయ్యాక నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్ కన్నా నిజంగా చెప్పాలంటే నేను చాలా లక్ అండి. మా ఆయనకు ఎక్స్ట్రా మనీ శాలరీ కాకుండా ఏది వచ్చినా మాకు చెప్పి తీసుకోండి అని ఇస్తారు. అసలు అట్లాంటి హస్బెండ్స్ ఎంతమందికి ఉన్నారో లేదో తెలియదు, కానీ అప్పట్లో అంటే ఆ ఎక్స్ట్రా వర్క్ చేస్తే అది టార్గెట్ అంటే మా ఆయనకు చాలా పిచ్చి. ఏ టార్గెట్ పెడితే ఆ టార్గెట్కు ట్రై చేస్తాడు, రీచ్ అవుతారనమాట. ఇది వచ్చేసి కిట్లు మా గురువుగారి శిష్యులు ఇంటికి వెళ్తే ఇక్కడ ఢిల్లీలోనే వాళ్ళ పిల్లలు ఇద్దరికి ఇచ్చిండ్రు అనమాట. ఇది చాలా కాస్ట్లీ అండి. ఇవి మాల్స్లో చూసాము, ఈచ్ 750 రూపీస్. మేము ఏదో 100-200 అనుకున్నాం. ఎప్పుడు 5 ఏళ్ళ క్రిందట ఇచ్చినారు. పెద్ద పాప బాగా ఫ్యాషన్ డిజైనింగ్ ఉన్నప్పుడు పడింది, ఇంకా చిన్నది వచ్చాను పడేస్తుంటే నాకు ఇయ్య కొత్తగా ఉంది ఏమన్నా పెట్టుకుంటాను. ఆ జిప్పు పోయింది, అది స్టిచ్ చేసుకోవాలి చేత్తో నీట్గా, లేదా గమ్మేసుకొని అంటించుకోవాలి. చాలా నాకు ట్రాన్స్పరెంట్ అంటే ఇష్టం అన్నా కదా. ఇంకా పక్కన ఉన్న 2 పర్సులు జ్యువెలరీ మేకింగ్ ఐటమ్స్ స్టార్టింగ్లో చూపించాను, జ్యువెలరీ మేకింగ్ అని. అవి ఇంకా చేయలేదు. ఈ చేయనొప్పి వచ్చేసి అలా వదిలేసాను. ఇంకా నిన్న మిమ్మల్ని అందరినీ దిష్టి పెట్టకండి అన్నాను నిన్నటి వీడియోలో. మీరు ఎవరు దిష్టి పెట్టలేదు పాపం నా సామాన్ని, కానీ పని మనిషి మీద అయితే పడిందండి, దిష్టి పడింది. మీరు పెట్టినారని అనట్లేదు, నేను పెడితేనే అట్లా, నేను ఎవరికైనా ఏమన్నా చెబితేనే అట్లా ఉంటుంది. అందులో మిమ్మల్ని అనట్లేదు. నా టైం అలాంటిది, ఏది చెప్పుకోకూడదు బయటికి. ఎవరు పెట్టారో కాదు, కానీ అదే ఆ ప్రకృతి అనేది ఉంది చూడండి, అన్నీ వింటూ ఉంటుంది మనవి అన్నట్టుగా చాలామంది చెప్తుంటారు. అలా నాకు బయటికి నోటితో ఏదన్నా చెప్పకూడదు అనమాట, మనసులోనే దాచుకోవాలి ఆనందాలు. అలా ఇది చూడండి నా సైట్ ఎంత ఉందనేది చూపిస్తున్నా. ఇవన్నీ పేపర్స్. ఈ కిట్ కూడా ఎవరో ఇచ్చారండి ఇక్కడ గిఫ్ట్గా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే. అప్పట్లో ఇలాంటి కిట్లు బాగా వాడాం కదా. సో పని మనిషి మీద ఏం దిష్టి పడిందంటే, ఆమె రోజు లేదా రోజు ఇల్లు తుడిచేసిన తర్వాత ఊరికే అప్పుడప్పుడు రోజు కొంచెం చేయించుకో అంటుంది. ఏమాత్రం కొంచెం ఎక్కువ అంటే ఈరోజు ఇది నాకు చిన్న పాప ఎగ్జామ్ పెట్టిందండి. 4 ఏళ్ళ క్రిందట కంప్యూటర్ క్లాసెస్ నేర్పించినారు మా పిల్లలు. నేర్పించినాక ఎగ్జామ్ పెడితే నా లైఫ్లో ఫస్ట్ టైం అన్ని మార్క్స్ వచ్చినవి. సో చిన్నప్పటి నుండి ఎప్పుడు నా కళ్ళతో అన్ని మార్క్స్ చూడలేదు. నేను చూసిన మార్క్స్ ఏంటంటే మీరు నమ్మరు, నావంతా 0లు ఉండేవి, 3లు 4లు 5లు. మా పేరెంట్స్ ఎలా సహించినారో నాకు తెలియదు, కానీ నా చదువు లేకుండా ఉంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో తెలియదు, కానీ బయటికి ఎప్పుడూ చూపించలేదు. అరిచేవాళ్ళు అంతే, ఎదుటి వాళ్ళు ఎంత ఇన్సల్ట్ చేస్తారు నా పిల్ల చదవలేదని. అలా ఇప్పుడు అనిపిస్తుంటుంది నాకు, అంత 0 మార్క్స్ వస్తుంటే వీళ్ళు ఎంత సహనంగా ఉన్నారు. కొట్టడం తిట్టడం ఏంలా, ఓన్లీ ప్రోగ్రెస్ కార్డు వచ్చినప్పుడు అరచడం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నుండి చదువు మీద తక్కువ అరిచినారులే అందరినీ కామన్గా. వాళ్ళు అంత టెన్షన్ ఏం పెట్టుకోలేదు, లోపల ఉందో తెలీదు. బంధువులు ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ మా అమ్మ నాన్న ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. సో అందుకే మా పేరెంట్స్కి ఇప్పుడు కూడా నేను ఇంత టాలెంటెడ్గా ఉంటే ఆశ్చర్యపోతుంటారు. ఇవి అన్నుటెక్స్లో కొన్నానండి హైదరాబాద్లో. 5 రూపీస్ ఖర్చీఫ్. నా పిల్లలకి చిన్నప్పుడు చాక్లెట్లు పెట్టుకొని అట్లా ఇచ్చేదాన్ని. మొన్న నేను ఒకరోజు షార్ట్ వీడియో లేపిన, జ్యువెలరీ అంతా కాటన్ క్లాత్లో పెట్టుకోవాలంట అని. సో వైట్ క్లాత్ తీసుకొని ఇలా పౌచెస్ లాగా కుట్టిపించుకొని చక్కగా పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నా మీకు చూపిస్తూ. ఇంకా తీసి పెట్టుకున్న చూడండి 2. అప్పుడెప్పుడో ఒక 6 ఖర్చీఫ్లు కొన్నానండి. ఆ పిల్లలకి చాక్లెట్లు పెట్టుకొని జర్నీలో అట్లా ఇస్తుంటే, నాకు కూడా ట్రావెలింగ్లో లేదా ఏదన్నా కమ్మలు అవి తీసి పెట్టడానికి ఖర్చీఫ్లో అట్లా బాగుంటుంది. మీరు కూడా ఇలా కుట్టించుకోండి వైట్ క్లాత్తో. ఎందుకంటే బాక్సులలో పెట్టకూడదని షార్ట్ వీడియోలో చెప్పిన నేను. ఆ ఫెవిక్విక్ ఏదో అంటిస్తారు, ఆ స్మెల్కి జ్యువెలరీ అంతా మనకు బ్లాక్ అయిపోతుందంట. సో టైలర్కి ఇచ్చి ఇక్కడ ఆ ఖర్చీఫ్లో ఇచ్చి అలా కుట్టిస్తారేమో అడుగుదాం అనుకుంటున్నాం. ఈ సుత మాటలన్నీ ఇంత టైం తీసుకున్నాం అనుకోకండి. నేను క్యాజువల్గా మీతో ఎలా ఇంట్లో కూర్చొని మాట్లాడతానో అలా మాట్లాడాను. రోజు ఒక వీడియోకి ఎక్కడ పోయి టాపిక్స్ తేవాలి చెప్పండి, రోజు ఒక వీడియో పెడుతుంటాను కదా. ఇంక ఇలా అన్నీ నా డ్రెస్సింగ్ టేబుల్లో నా ఖర్చీఫ్లని, నావి, మా ఆయనవన్నీ పర్ఫ్యూమ్లో, మా ఆయనదంతా ఒక సైడ్కి పెట్టాను, నాది ఒక సైడ్కి పెట్టాను. సో ఇప్పుడు మా పిల్లలకు బయటికి కనపడకుండా ఉండాలంట. మళ్ళీ పాత సిస్టమ్ అన్ని లోపలికి పెట్టేసుకున్నా. మధ్యలో ఏం చేశానో వేరేగా. ఇది చూడండి, ఇక్కడ ఎవరో కనుక్కోండి, ఇది నేనేనండి. చిన్నప్పుడు 6 నెలలప్పుడు తీసిన ఫోటో. దీన్ని ఏం చేశామంటే, ఇది డ్రెస్సింగ్ టేబుల్లో ఉండిపోయింది కనుక చూపిస్తున్నా. జిరాక్స్ చేయించుకొని నేను వాల్కి అంటించుకునేదాన్ని. ఎక్కడ కూడా పిల్లల ఫోటోలు నావి, మా ఆయనది అదే కదా, ఎప్పుడు ఆఫీస్లో తీసుకురండి అని అడిగి చేయించుకుంటుట. నాకు ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉందనేసి మా అమ్మ ఎప్పుడు మా పిల్లలకు కూడా సేమ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీపిచ్చింది ఇద్దరికి. అయితే కృష్ణకొప్ప కట్టలేదులే ఈ సైజులో.
అంటే ఏమిటంటే నేను ఏ స్టైల్లో ఇలా బోర్ల పండుకొని తీసుకున్నానో మా పిల్లలిద్దరికి కూడా బ్లాక్ అండ్ వైట్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో. సో నాకు చిన్నప్పటి నుండి ఫొటోస్ అంటే ఎంత ఇష్టం అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఖాళీగా కూర్చున్న ఫోటో ఆల్బమ్స్ తీసి చూసుకునేదాన్ని. చూడండి ఇది కూడా నాది సేమ్. నా పెద్ద పాప నా చిన్న పాపకి ఇదే స్టైల్లో ఇదే అంటే బ్లాక్ అండ్ వైట్ తీపిచ్చాను అనమాట. ఇట్లా తీపిచ్చాను. అది కృష్ణ కాపీ ఉంది కదా, అట్లా కాకుండా ఇది జిరాక్స్ కాపీ అండి. ఫోటో కాపీ, జిరాక్స్ కాపీ అంటే మా ఆయన కోపం వస్తుంది, ఫోటో కాపీ అనమంటాడు. సో ఇంకా అలా ముగ్గురు అంటించుకుంటే అవి తీసేసినది ఇలా ఉంది, చూసుకుంటా ఉన్నా అట్లా సరదాగా. ఈ సైడ్ డోర్కి చూడండి, అది మొబైల్ ఉంది కదా, స్టిక్ చేసుకొని అప్పట్లో అందరం కొని వాడాము 30 రూపాయలకు. కొత్తది ఒకటి ఉంటే ఇలా అంటించేసుకున్నావు హ్యాంగింగ్ లాగా. ఇంకా ఏంటంటే నాకు డ్రెస్సింగ్ టేబుల్ కొనడం డ్రాప్ అయిపోయినాను, ఇంకా కొనట్లేదు. ఇది ఎప్పుడో తెచ్చుకునేది 3 ఏళ్ళ క్రిందట మా ఆయన రిపేర్ మళ్ళీ 3000 పెట్టి రిపేర్ చేయించాడు. సో ఇది టోటల్గా నాది దీని మీద 2500 ప్లస్ 5500 25,000 క్రిందట 25 ఏళ్ళ క్రిందట 5500 పెట్టి మొత్తము ఆ డ్రెస్సింగ్ టేబులే వాడుతున్నాను. ఇది మా ఆయన సింగపూర్ అది వెళ్ళిండ ఫస్ట్లో క్యానన్లో ట్రిప్లో, అప్పుడు ఇది ఫోటో కాపీని ఇలా అంటించుకున్నాను.